నేనే సన్ రైజ్ ఆపోజిట్ డేటింగ్ ఉన్నాను నేనే. ఓకే ఓచ కోత తెలుసు కదా మీకు. సూపర్ గా ఉందండి. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. అందరికీ నమస్కారం, నేను మిస్ సోము. ఈవేళ చూసారు జెర్సీ చూసేసరికి మీరు ఏదో అనుకుంటారు, అంతేం లేదండి. అక్కడ ఎస్ఆర్హెచ్ చూసారు కదా, మామూలుగానే మనం ఆర్సీబీ ఫ్యాన్. ఎస్ఆర్హెచ్ అంటే గిరిపెక్కి అయిపోతాం. షురూ చేద్దాం, వ్లాగ్ షురూ చేద్దాం. ఓకేనా, బాయ్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. చూపిస్తా. ఎస్ఆర్హెచ్ తెలుసు కదా, ఆర్సీబీ. ఇది లయన్స్ లో ఉందండి. ఇది ఏంటి వచ్చేస్తున్నాం సీరియస్గా, నా దగ్గర ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఓకేనా, బాయ్. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया. రణమా సిద్ధమా. ఇప్పుడు అలాగే ఉంటుందా? పొట్టోడికి దోలు తీరిపోయింది. గేమ్ అయిపోయింది భయ్యా. 3 గెలిచాం. 1-on-1 గెలిచాడు గుజరాత్ టైటన్స్, ఈ క్యాపిటల్స్ అన్ని నేనే. సన్ రైజ్ ఆపోజిట్ డేటింగ్ ఉన్నాను నేనే. ఓకే మళ్ళీ తిరిగా నద్దుతా అని చెప్పి టప్ప 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 కత్తి. ఇప్పుడు నిజంగా అందరూ లైక్ చేసి ఓడిపోయాడు గుజరాత్ లయన్స్ 1-on-1 లో. ఓచ కోత తెలుసు కదా మీకు. సన్ ఎలా రైజర్స్ ఆడతాను తెలుసు, వీడియో కూడా పెడతాను చూడండి. పక్కా ఇంకో ఎవరు range bro. ఎవరెవరు వదిలారు కొట్టిన పెట్టేసి చూడొచ్చు మీరు. ఓకేనా, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఒప్పుకుంటాను. సింగిల్ 1-on-1 గేమ్ నేను ఓడిపోయాను. నెక్స్ట్ 5 మ్యాచ్లు ఆడాం భయ్యా. సిరీస్ అలాగేస్తారు, 3 ఎవరు గెలిస్తే అలాగేస్తారు సిరీస్. ఇది బాగుంది. అలాగే అవ్వం ఇంకా ఇక్కడ. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా నా బట్ట. 3 మ్యాచ్లు మనం గెలిచాం తెలుసు కదా. సింగిల్ హ్యాండ్ గణేష్ ఆడిస్తాం అట్లా. ఏంటని బ్లాగ్ అని దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ప్లీజ్ దయచేసి వద్దు. మ్యాచ్ అయిపోయింది, తినడానికి వచ్చాం. రైవలరీ అయిపోయింది. మళ్ళీ ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ గ్రామంకి వచ్చాం. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. దగ్గర ఉంటుంది వైజాగ్ ఆపోజిట్ స్టేడియం అనమాట. వావ్, సూపర్ గా ఉందండి. గులాబ్ జామ్. అబ్బా సూపర్ గా ఉందండి. ఓవరాల్ ఫుడ్ ఎలా ఉంది? సూపర్. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. కాదు ఏమేమి బాగున్నాయి చెప్పు. చెప్పు. మనం తీసుకున్న అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. నీకు అన్నింటిలో ఏది బెస్ట్ అనిపించింది? గీకారం ఇడ్లీ. నాకు ఓతప్ప నచ్చింది. సాంబార్ ఇడ్లీ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా. స్టేడియం ఆపోజిట్లో ఉంటాం. సరేనా? ఇంతటితో ఈ వ్లాగ్ ఖతం. టాటా, బాయ్ బాయ్. ఓ నీ అబ్బా ఆపరదే.